హలో అండి, అందరికీ నమస్తే. ఈ ఛానల్లో ముందుగా చెప్పినట్టే హాస్పిటల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గురించి కొంచెం పేషెంట్స్కి గైడెన్స్ ఇద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను చూస్తున్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తాను. సో పేషెంట్స్ కొన్ని విషయాల్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాటి గురించి నాకు తెలిసినంత విషయం మీకు చెప్దామని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. సో హాస్పిటల్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడిగి కామెంట్స్ ద్వారా మీ డౌట్స్ని చెప్పండి, నేను వీడియో చేసి చెప్తాను మీకు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి NMES, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మీకు ఇన్సూరెన్స్ ఉన్నా సరే డిశ్చార్జ్ టైంలో మిమ్మల్ని కొద్దిగా అమౌంట్ పే చేయమని అడుగుతారు, లేకపోతే అడ్మిషన్ అయినప్పుడు కొంచెం అమౌంట్ పే చేయమని అడుగుతారు. సో ఈ అమౌంట్ ఏంటంటే కొన్నిసార్లు మీకు ఇన్సూరెన్స్ ఉన్నా సరే మీకు సర్జరీ ఉంది సపోజ్. సో ఇన్సూరెన్స్ అప్రూవల్ రావడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి ఇన్సూరెన్స్ అప్రూవల్ రాకపోతే కనుక మీ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. అందుకని దీన్ని అడ్వాన్స్గా ఉంచుకుంటారు. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ అప్రూవల్ వస్తే కనుక ఈ అమౌంట్ రిఫండ్ ఇస్తారు. సో NMES అనుకున్నాం కదా, NMES అంటే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మనకి మెడిసిన్స్ యూజ్ చేస్తారు, గ్లౌజెస్ కానీ కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తారు. ఆ పర్టికులర్ మెడిసిన్స్ ఇన్సూరెన్స్ అప్రూవల్ ఇవ్వదు. ఏవైతే ఇన్సూరెన్స్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వరో ఆ మెడిసిన్స్కి ఆ అమౌంట్, ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మనం పే చేసుకోవాలి. అంటే ఫార్మసీ సపోజ్ మెడిసిన్స్ ఎక్స్పెన్సెస్ సపోజ్ ఒక 10,000 అయిందనుకోండి, ఒక 1,000 500 అలాగా ట్రీట్మెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది అది ఛార్జెస్. సో ఆ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మనం పే చేసుకోవాలి. సో ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ గురించి కానీ ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నా సరే, లేకపోతే CGHS ఉన్నా సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అమౌంట్ పే చేసిన దానికి నన్ను కామెంట్స్లో అడగండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు సమాధానం ఇవ్వడానికి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.